స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదన్నది సత్యం. అన్ని రంగాల్లో సగభాగమై మహిళా స్వేచ్ఛ కోసం సమానత్వంతో మేమున్నామంటూ చైతన్యం ప్రదర్శిస్తూ ప్రపంచ దార్శనికతకు సమిష్టి విజయానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి మహిళా చైతన్యానికి కొత్త అర్థాన్నిస్తూ నిత్యం ప్రజా కార్యక్రమాలలో జ్యోతి శ్రీవిద్య కరుణాకర్ గారు పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నటువంటి నేటి మన జ్యోతి శ్రీవిద్య గారితో నేటి మన సత్య న్యూస్ ఛానల్ చైతన్య మహిళా కార్యక్రమానికి స్వాగతం. మేడం నమస్తే. వెల్కమ్ టు సత్య న్యూస్. మేడం మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న సెలబ్రేట్ చేసుకుంటారన్నారు, కానీ కేవలం ఆ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకునే విధంగానే ఉంటుంది. ఇంకా సమాజంలో మహిళలపై వివక్షత, సమానత్వం లేకపోవడం అలాంటివి జరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేటలో మీరు కౌన్సిలర్గా ఉన్నారు ప్రజెంట్. ఎలా ఉంది ఇక్కడ మహిళలకి, అంటే స్వేచ్ఛ, సమానత్వం రాజకీయాల్లో కానివ్వండి, ఉద్యోగరీత్యా ఎలా ఉంది ఇక్కడ మహిళలు? మనం సూర్యాపేటలో చూసినట్లయితే మహిళా సమానత్వం అనేది మనకి ఇప్పుడు పోయినసారి అయినా కూడా ఈ ఎలక్షన్స్ అయిన కాడ నుంచి 50% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలు సమానంగా ఉన్నారు కౌన్సిల్లో కూడా. పురుషులు ఎంతమంది ఉన్నారో మహిళలు కూడా అంతే సమానంగా ఉన్నారు 50% రిజర్వేషన్ తోటి. ఇదైతే సాధికారం అయింది. ఇంకో విషయం ఏంటంటే మనం సూర్యాపేటలో చెప్పుకోవాలనుకున్నప్పుడు మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తారు. చెప్పాలంటే ఇంకెక్కువ కష్టపడుతున్నారు. ఇంకెక్కువ కష్టపడి కూడా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి పొజిషన్లో మహిళలు అయితే ఉన్నారు. సమానత్వం అనేది ఎక్కడి నుంచి ఎవరు ఇవ్వరు, మనమే తీసుకోవాలి, మనమే ముందుకు సాగాలి. నేనైతే అదే ఫాలో అవుతాను. నిజమే అండి, ఏదైనా కానీ కొన్ని ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మనం తీసుకోవడానికి ఒక అడుగు ముందుకు వెళ్ళడంలో తప్పలేదు. సో ఇంకా చిన్న పిల్లలు అంటే మహిళల పైన ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు? మహిళలపై అఘాయిత్యాలు, వివక్ష ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది తగు చట్టాలు అలాంటివన్నీ కూడా రూపొందించారు. అయితే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఎవరు కాపాడలేరు. అది కూడా మనలో నుంచే రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నామో అలాగే మగపిల్లల్ని పెంచాలి. మగపిల్లలకి కూడా మనము ఆడపిల్లల పట్ల గౌరవం అనేది వీళ్ళు పెరుగుతున్నప్పటి నుంచే వాళ్ళలో పెంపొందించాలి. అలాంటప్పుడే ఇది ఫుల్గా తీసేయగలుగుతాం. ఇలాంటి సమస్యలు రూపు మాపుతుంది. అంతే కేవలం ఆడపిల్లలకే రెస్ట్రిక్షన్స్ కాకుండా మగపిల్లలు కూడా ఇలా ఉండాలి అనేది నేర్పిస్తేనే సమాజం బాగుంటుంది. వాళ్ళ పట్ల గౌరవాన్ని నేర్పించాలి. ఓకే, అది నేను అనేది. వాళ్ళు పెరిగేటప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే అన్ని విషయాలు ఆడవాళ్ళ పట్ల గౌరవం అనేది మనం తల్లులము ఆడపిల్లలకి ఎలాగైతే అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని చెప్తుంటామో అట్లాంటిదే మనం మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంటేనే ఆ గౌరవం అనేది వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్న కొద్ది కూడా ఇలాంటి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అంతేగాని ఇది తుంగలోనే తుంచాలి. పిల్లలకు మీరు ఎట్లయినా ఉండండి, మగపిల్లలు ఆడపిల్లలు మాత్రం రెస్ట్రిక్షన్స్ తోటి ఉండండి అని అనుకున్నప్పుడు ఇది జరగదు. ఎందుకంటే మన ఇంటిలోనే ఆడపిల్లని ఒక రకంగా మగపిల్లని ఒక రకంగా చూసినప్పుడు అక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళకే అన్ని రూల్స్ మాకు లేవు, మేము ఎలా అయినా తిరగొచ్చు అనేదే అక్కడ వాళ్ళకు డెవలప్ అయిపోతుంది వాళ్ళ మైండ్లలో. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు కూడా మగపిల్లలకు కూడా ఆడపిల్లల పట్ల వివక్ష అనేది లేకుండా సమానంగా చూడాలి. అలాగే ఆ పిల్లలకు కూడా రెస్పెక్ట్ అనేది, ఉమెన్ పట్ల రెస్పెక్ట్ అనేది అక్కడి నుంచే నేర్పాలి. అండ్ స్కూల్స్ లో కూడా స్కూల్ డేస్ నుంచే భావితరాల జీవితం మొదలవుతుంది. కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా ఈ మధ్య కాలంలో టీచర్స్ పై చేసుకోవడము, టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా చేయడం కూడా కొన్ని సోషల్ మీడియాస్ లో మనం చూస్తున్నాము. సో తల్లిదండ్రుల బాధ్యత ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? బేసిక్గా తల్లిదండ్రులు అయితే ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వద్దు అనేది నేర్పరు, అలాంటిదైతే జరగదు. కాకపోతే ఏంటంటే మనం చూసేటువంటి ఛానల్స్లో కానీ, సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ ఇది ఒక ఫ్యాషన్ లాగా, ట్రెండ్ లాగా చూపించడాన్ని ఇది ఫ్యాషన్ లాగా తీసుకొని పిల్లలు ఇట్లా
సోషల్ చేస్తున్నారు. మీడియాని ఫాలో సోషల్ అవడం మీడియా వల్లే ఇదంతా అవుతుంది అంటే అంటారు. సోషల్ మీడియా బొత్తిగా మొత్తం నెగిటివే కాదు. నేర్పిస్తుందని కాదు నేను చెప్పేది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సీన్‌లు చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది వాళ్ళు ట్రెండ్ అనుకుంటున్నారు. ఇదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఒకళ్ళు పెద్ద వాళ్ళ మీద మనం ఏదన్నా మాట్లాడితే అదే ఫ్యాషన్ అయిపోతుంది అని అనుకోని వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. నెగెటివ్‌గా తీసుకున్నారు. పాజిటివ్‌గా తీసుకోవట్లేదు. కాబట్టి ఇట్లాంటియన్నీ గూడా సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని ఆహ్, ఎట్లా అయితే మనము ఇప్పుడు సెన్సార్ కట్స్ ఉంటాయో, ఆ సెన్సార్ కట్స్‌లో ఇలాంటి ఇర్రెస్పెక్టివ్ సీన్స్ కూడా తీసివేస్తే బావుంటదని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా మంచి ఆలోచనండి. ఇర్రెస్పెక్టబుల్. గతంలో మీరు కౌన్సిలర్‌గా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు కౌన్సిలర్‌గా గెలిచారు రీసెంట్‌గా. సో, మరి మీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మహిళల గురించి ఏమైనా స్పెషల్‌గా కొన్ని సమస్యలు మీ దృష్టికొచ్చిన సందర్భాలేమైనా ఉన్నాయా? చాలా సమస్యలున్నాయండి. 1, 2 అని చెప్పలేను. ఇంట్లో అందరూ బయటికి బానే ఉంటారు. ఇంట్లో లోపల చూపించేటువంటి వివక్ష బిడ్డల పట్ల గానీ, కోడళ్ళ పట్ల గానీ చూపిస్తూనే ఉంటారు. అదనపు కట్నం వేదనలు ఉంటాయి. అలాగే ఇంకా, ఇంకా ఏం తీసుకొస్తావు? ఇంకేం నువ్వెక్కడైనా పోయి పైసలు తీసుకురా అనే పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే భర్త లేని వాళ్ళకు చాలా కష్టాలుంటాయి. జీవనం లేని వాళ్ళకు చాలా కష్టాలుంటాయి. భర్త చనిపోయిన వాళ్ళకు కూడా అంటే ఎక్కడి నుంచి గూడా వాళ్ళకు ఏ సోర్స్ ఉండదు. ఇన్‌కమ్ సోర్స్. వాళ్ళు ఎలా బ్రతకాలి అనేటివి ఇలాంటి సమస్యలుంటాయి. కొన్ని ఇల్లీగల్ అఫైర్స్‌లో కొన్ని సమస్యలుంటాయి. ఇలాంటియన్నీ చాలా సమస్యలు చూసాము. మా దృష్టికి వచ్చినంత వరకు మేము వాళ్ళకు రిజాల్వ్ చేసి పంపించాము. ఎవరికైనా ఏదైనా జీవనాధారం లేదు అనంటే వాళ్ళకి అది చూపించటం కూడా జరిగింది. ఇంకా ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నప్పుడు మా వ్యక్తిగతంగా మాకు చేతనైనంత మట్టుకు మేము చేయటం గూడా జరిగిందండి. హ్మ్. సో, నేటి చైతన్య మహిళా కార్యక్రమంలో చిన్న విరామం. మీరు రాజకీయ రంగంలోకి రావడానికి మీకెవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? అంటే మీ ఫ్యామిలీలో బిఫోర్ ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీలో అయితే ఎవ్వరు లేరు. కానీ నేను ఒక లెక్చరర్‌ని. కంప్యూటర్ సైన్స్ లెక్చరర్. ఓకే. డిగ్రీ కాలేజ్‌లో. నేను కాంట్రాక్ట్ లెక్చరర్‌ని. మా హస్బెండ్ వచ్చేసి 2014లో కౌన్సిలర్. ఆ తర్వాత కౌన్సిలర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైము లేడీస్ రిజర్వేషన్ వచ్చేసరికి నేను నా జాబ్‌కి రిజైన్ ఇచ్చేసి రాజకీయ రంగంలోకి మా భర్త ప్రోద్బలంతోని నేను రావడం జరిగింది. సో, ఇది థర్డ్ టర్మ్ మీరు హ్మ్. కౌన్సిలర్‌గా. పర్సనల్‌గా నేనైతే సెకండ్. సెకండ్. సార్‌తో కలిపి మీరు థర్డ్. థర్డ్. సో, ఈ 3 సంవత్సరాల 3 పీరియడ్‌లో టర్మ్స్. 3 టర్మ్స్‌లో మీరు డెవలప్‌మెంట్ ఎలా చేశారు మేడం? అంటే మీరెంతో చేసుంటేనే మిమ్మల్ని హ్యాట్రిక్‌గా ఇట్లా ఎన్నుకోవడం గూడా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా! ఉన్న జనాభాలో పేదవాళ్ళను మేము సార్ట్ ఔట్ చేసుకొని వాళ్ళకి మాక్సిమం ఈ వార్డ్ నుంచి మాకు మాక్సిమం అంటే ఒక 500+ పెన్షన్స్ ఉన్నాయి. ఆ పెన్షన్స్ ఇవ్వటం పేదవాళ్ళకి యాక్చువల్‌గా ఈ ఈ వార్డే పేదవాళ్ళు. అందులో మళ్ళీ మేము ఇంకా పేదవాళ్ళని చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇప్పియటం. ఇంకా ఈ 5,00,000 స్కీమ్ ఒకటి ఉంది కదండీ! అదొకటి. ఇంకా ఇలాంటివి చాలా ఇల్లులు పెట్టియటము, డబుల్ బెడ్‌రూమ్స్ ఇవ్వటము ఇలాంటియన్నీ గూడా చేశాము. సో, ఈ వార్డ్‌లో ప్రధానంగా ఏమైనా సమస్యలున్నప్పుడు మీరు ముందుంటారు. సో, టౌన్‌లో పరిస్థితి ఎలా ఉంది మేడం? అంటే సూర్యాపేటలో ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానివ్వండి, ప్రెజెంట్ గవర్నమెంట్ గానియండి, చాలా వరకు డెవలప్ చేశామని చెప్తున్నారు. అసలు సూర్యాపేట డెవలప్ అయిందంటారా? సూర్యాపేట మున్సిపాలిటీలో సూర్యాపేట టౌన్ డెవలప్ అయింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ ఇక్కడ సూర్యాపేటకి వచ్చినప్పుడు కనీసం అవసరతలు తీరేటట్టు కూడా లేకుండా. ఇప్పుడు లాస్ట్ టైం గానీ, ఈ టైం ఇంకా డెవలప్‌మెంట్ నడుస్తూనే ఉంది. కొత్త కార్యాచరణతోటి రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు. డెవలప్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఇప్పుడు రీసెంట్‌గా మనకు ప్రగతి పదం అనేది పెట్టారు. కాబట్టి చెప్పుకునేదేంటంటే లాస్ట్ టైం కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి సౌజన్యంతో సూర్యాపేటలో మాక్సిమం డెవలప్‌మెంట్ జరిగింది.
అంతకు ముందుకు ఇలాంటి పరిస్థితి లేకుండా సూర్యాపేటలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చెప్తారు ఇది. మనము ఉన్న మాట ఉన్నది అనుకోవాలి. ఎస్, డెవలప్మెంట్ అయింది అంటే అయింది. చెప్పడంలో తప్పేం లేదు. తప్పలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకొచ్చి డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకురావడం, దీన్ని ఇంతవరకు తీసుకురావడం అనేది గ్రేట్. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మీ ఏరియా అంటే మీ వార్డ్ సెపరేట్ తీసుకుంటే ఇది ఇంకా కొంతమంది పేదవాళ్ళుగానే ఉన్నారని చెప్తున్నారు. సో మరి ఈ వార్డ్‌ని మీరు ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అంటే విద్యా పరంగా గానివ్వండి, చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఫౌండేషన్ పెట్టారా? అంటే మీరు సెపరేట్‌గా కొన్ని కార్యక్రమాలు చేయడానికంటూ? ఇప్పటి వరకైతే ఏం ఫౌండేషన్ పెట్టలేదమ్మా. కాకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సమస్యలు అనేటివి ఎన్నో రకాలుగా ఉంటాయి. అవును. ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు వస్తారు, ఏడ్చుకుంటూ వస్తారు. అలాంటి వారికి నేను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనగా బ్రతకాలి. ఎవరి కోసమో మనం లైఫ్ ఎండప్ చేసుకోవద్దు, ఉన్న సమస్యను చూసి భయపడొద్దు అని ఈ రకంగా నేను ఎంతో మంది ఆడవాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది ఒక మారల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ టైంలో వాళ్ళు నేను ఇంకా బ్రతకలేను, నాకు అవసరం లేదు ఈ జీవితము అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను మంచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేదు అలాంటి అన్నప్పుడు నేను వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ టేకప్ చేయడం జరిగింది. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్‌లో ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు అది సాల్వ్ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ ఎవరికైనా ఏదైనా కోర్సెస్ ఏమైనా హార్డ్‌గా ఉన్నాయంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు నేర్పించడం జరిగింది. ఇంకా అసలు ఏమీ చదువుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుట్టు మిషన్లు పెట్టి కూడా కుట్టు కూడా నేర్పించారు. ఉపాధి కూడా కల్పించారు. అంటే వేరే సపోర్ట్ వాళ్ళని తీసుకొని. తీసుకొని కుట్టు మిషన్లు పెట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ కూడా ఇప్పించాము. ఇప్పుడు ఎంతో మంది దాన్ని బేస్ చేసుకొని బ్రతుకుతున్నారు చెప్పొచ్చు. మంచిగా వాళ్ళు కుట్టు పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇంకెవరికైనా ఇంకేదైనా కావాలనుకున్నా కూడా మనం విద్యాపరంగా ఎంతో మంది పిల్లలను మేము ఫ్రీగా చదివించడం, వాళ్ళ ఫీజు మనం కట్టడం స్కూల్స్లో అలాంటివి కూడా చేస్తున్నాం పర్సనల్గా. సూపరండి. చాలా మంచి విషయము. ఒకరి జీవితాన్ని నిలబెట్టడానికి విద్య చాలా అవసరం. అది మీరు చేస్తూ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. చాలా తక్కువ మందే ఉంటారు ఇలాగా. నేటి చైతన్య మహిళా కార్యక్రమంలో చిన్న విరామం. శ్రీవిద్య గారు, జనరల్‌గా చూస్తే ప్రెజెంట్ గవర్నమెంట్ ఆడవాళ్ళకి సంబంధించి మహిళలకు కొన్ని పథకాలని తీసుకొచ్చింది. సో, ఇంకా ఏమైనా కొన్ని పథకాలు తీసుకొస్తే ఇవి వాళ్ళకి యూజ్ అవుతాయి, డెవలప్ అవుతారని అంటే మీరేం చెప్తారు? ఇప్పటిదాకా గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్స్ పెట్టారు. ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉచిత విద్య అనేది అందరికీ పెట్టాలి. ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్కి ఉచిత విద్య ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ ఇలాంటి వాటిల్లో గురుకులాల్లో ఉచిత విద్య ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది లేకుండా అందరికీ కూడా ఉచిత విద్య ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అన్నీ చేస్తారు ఆడవాళ్ళు కానీ వాళ్ళ హెల్త్ చూసుకోరు. ఈ హెల్త్ చూడాలంటే ఎవరినో ఒకళ్ళని డబ్బులు అడగాలి, తీసుకురమ్మనాలి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఉచిత వైద్యం అనేది ఆడవాళ్ళకు ఇవ్వాలి. ఈ రెండు ఇస్తే ఆడవాళ్ళు ఇంకా బాగా డెవలప్ అవుతారు. నిజమే. సామాన్యంగా ఇంట్లో ఒక మహిళ హెల్తీగా ఉండి, ఒక మహిళ బావుంటేనే ఇల్లు బావుంటుంది. తద్వారా సమాజంలో కూడా అన్నీ చేయడానికి ముందుకొస్తారు. సో, మరి గవర్నమెంట్ అన్ని పథకాలు మహిళలకే కావాలా అంటే, మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి కూడా కొన్ని హక్కుల కోసం పోరాడుతా ఉంటారు. ఈ నేపథ్యంలో చూస్తున్నట్టయితే చాలా వరకు గవర్నమెంట్ నుంచి అంటే వ్యతిరేకత ఉంది ప్రెజెంట్. దానికి మీరేమంటారు? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆడవాళ్ళు చేతకాని వాళ్ళు, బలహీనులు అని చెప్పి ఇలాంటివన్నీ పెట్టారు. అవి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారు. పురుషుల సమస్య చూసినట్లయితే నేను అంటాను అందరికీ కాకుండా ఎవరైనా వికలాంగులు, ఇంకే ఏదైనా డిసీజ్డ్ అలాంటి వాళ్ళకు ఇలాంటివి
పెట్టచ్చు. మరి అందరికీ అని అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి బేర్ చేయడం కూడా కష్టం. సో ఏ గవర్నమెంట్ అయినా కూడా అన్ని ఫుల్ఫిల్ గా చేయాలంటే అది కష్టతరమైన విషయమే. కానీ మనకున్నంతలో మనం ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అన్న టైంలో మీ వంతుగా మీరు ఇక్కడ ఈ వార్డులో కానివ్వండి, సో మీ కో కౌన్సిల్లో కానివ్వండి, సూర్యాపేటలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే డెవలప్మెంట్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, అంటే చిన్న చిన్న అల్లర్లు ఇక్కడ చూసినట్టయితే కొంత భయభ్రాంతులకు గురయ్యే సంఘటనలు కూడా సూర్యాపేటలో చాలా జరిగాయి, హత్యలు కానివ్వండి వగైరా. సో వీటికి డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇలా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ? మనకు ఏవైనా కూడా కొంచెం భయోత్పాతమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏదైనా కానీ మేము కమిషనర్, మున్సిపాలిటీ కమిషనరే కానీ చైర్పర్సన్కే కానీ మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. అంత తొందరలోనే వాళ్ళు టేకప్ చేస్తారు. టేకప్ చేసి దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మాకు ఎలాంటి సమస్య లేదు ఇక్కడ. మాకేమైనా సమస్య ఉంటే మాత్రం మాతో ఆయన మేము చేస్తాం, మాతో కానివి ఇంకా హైయర్ అథారిటీస్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు కూడా వచ్చి చాలా తొందరలోనే అంటే తొందరగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చూస్తే మేడం, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అండ్ ఇక్కడ శాసనసభ్యులు వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సో మరి అంటే ఒక కోఆర్డినేషన్తో డెవలప్మెంట్ ముందుకు వెళ్తుందనొచ్చా? తప్పకుండా అండి. ఇక్కడ ఏ పార్టీ విభేదాలు ఏమీ లేవు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసిపోయి సూర్యాపేట డెవలప్మెంట్ని చేస్తున్నారు. మన శాసనసభ్యులు అయినా కానీ ఆయన మాజీ మంత్రి గారు కాబట్టి వారు కూడా ఎన్నో డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే వ్యతిరేకత కోఆర్డినేషన్ ఎలా ఉంది? ఉన్నది. కోఆర్డినేషన్ తోనే ముందుకు సాగుతున్నాము. సూర్యాపేట డెవలప్మెంటే ప్రతి ఒక్కరికి అదొక మంచి ఉద్దేశం కలిగే ముందుకు సాగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మన టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గారు కూడా పటేల్ రమేష్ రెడ్డి గారు, అలాగే మన ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా అందరూ కూడా ఒక మంచి విజన్తోనే సూర్యాపేట డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి విజన్తోనే ముందుకు సాగుతున్నారు. సో మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఏమైనా కార్యక్రమాలు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ మీరు చేయాలనుకుంటున్నారా? చేస్తారా? గతంలో ఎప్పుడైనా చేశారా? ప్రతిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము వార్డులో ప్రతిసారి కూడా సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. రేపు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రామ్స్లో, ఈ సెలబ్రేషన్స్లో మేము అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మహిళలను పిలిచి వాళ్ళని స్వాగతించి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళను సన్మానించటము, అలాగే అదే లెవెల్లో అని కాకుండా మా వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని, అలాగే మన అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు, ఆశా వర్కర్లు అందరినీ పిలిచి మేము సన్మానించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు వార్డు కొరకు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవను అనేది మనం ఈ రకంగా గుర్తిస్తాము. సన్మానాలు తప్పకుండా చేసుకుంటాము. ఇంకా వివిధ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలుచుకుని మేము సన్మానించుకుంటాం. సో ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మేడం? అంటే ఓన్లీ మీ కుటుంబానికి సంబంధించి? మా కుటుంబానికి సంబంధించి మేము కూడా మాకున్నారు ఎల్డర్స్, మా ఇన్లాస్ ఎల్డర్స్ అందరినీ మేము కూడా మంచిగా జరుపుకుంటాం. సో రాజకీయంగా ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఫ్యామిలీకి టైం కేటాయిస్తారండి? తప్పకుండా అండి. రాజకీయంగా బిజీగా ఉన్నా మనం వచ్చింది ఫ్యామిలీ నుంచే. మన ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ లేకపోతే మనం ఇక్కడ దాకా ఎలా ఉంటుందండి? అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎక్కువ టైం మీరు బయట స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే మహిళలు ఇల్లు మేనేజ్ చేసుకోవాలి, ఇటు మీ యొక్క వృత్తిని కూడా మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు ఇదంతా? నేను ముందు నుంచి కూడా ప్రొఫెషనల్గా నేను ఒక లెక్చరర్ని కాబట్టి నాకు ఇల్లు, బయట, ఇంట్లో, ఉద్యోగంలో ఎక్కడైనా కూడా నేను ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటా. ఎవరిని పోనివ్వను, అందరి దగ్గరికి వెళ్తా. ఫ్యామిలీలో ఏదైనా కార్యాలు ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను టైం ఇస్తాను. అలాగే అట్లా అని నేను బిజీగా ఉన్న తర్వాత రండి అని కూడా చెప్పను ఎవరికి. అటు దాటే ఇటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. నాకంటే ఇది కొత్తగా నాకేం లేదు. నేను ముందు నుంచి కూడా ప్రొఫెషనల్ కాబట్టి నేను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఎవరిని కూడా అంటే
చిన్నగా చేయడం. సో చూస్తున్నాం కదా, ఇల్లు ఉద్యోగం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకునేదో రాజకీయంలోకి వచ్చాక కూడా రాజకీయ నేపథ్యాన్ని అలాగే తీసుకుంటూ ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తానని చెప్తున్నారు. మేడం, మీరు గతంలో చూస్తే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో ఉన్నారు. సో ఇప్పుడు వస్తే రాజకీయంగా, సో అసలు మీకు రాజకీయంగా రావడానికి సపోర్ట్ గా అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? దీనికి మెయిన్ రోల్ ఎవరు? అందరు చెప్పుకున్నట్టు ప్రతి ఆ, మగాడి వెనక ఒక ఆడది ఉన్నట్టు నా సక్సెస్ కి వెనక నా నా భర్త జ్యోతి కరుణాకర్ గారు ఉన్నారు. ఆ, ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి నన్ను భుజం తట్టి ఇలా చేయాలి, ఇలా చెప్పాలి. కొన్నిసార్లు మనం ఫ్రీగా మూవ్ అవ్వలేదు రాజకీయంగా, పొలిటికల్ గా. అదేం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు ముందుండు, నువ్వు మాట్లాడు అని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. కాబట్టి నా భర్త అయిన జ్యోతి కరుణాకర్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం. అంటే లైక్ మీ మదర్ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, మీ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంగా ఉన్నారా? మీరే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు రాజకీయంగా. మా డాడీ ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్, రిటైర్డ్. అన్నయ్య, తమ్ముడు, చెల్లి. అన్నయ్య ఇండియన్ నేవీలో చేశారు, తర్వాత ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఇన్ఛార్జ్ క్యాషియర్గా చేస్తున్నారు. ఓకే. తమ్ముడు బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. చెల్లి ఏమో చిన్న ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు. అంతే, ఇదే మా బ్యాక్గ్రౌండ్. మాకు ఎవరు కూడా అటు సైడ్ నుంచి అయితే ఎక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇటు సైడ్ వస్తే, మా అత్తగారి సైడ్ వస్తే కూడా మా ఎవరు కూడా అంత లేదు. అందరూ మంచి జాబ్స్లో ఉన్నారు. సో మీ ప్రొఫెషన్స్ అన్ని వేరు వేరుగా ఉన్నప్పుడు మీరు రాజకీయంలో అంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. సో మరి చుట్టాలు కానివ్వండి, మీ రిలేటివ్స్, సొసైటీలో మీకు ఎట్లా ఉంటుందండి రిసీవింగ్? అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, చాలా మంచిగా చూసుకుంటారు. ఎక్కడ ఎలాంటి ఇది లేదు, నాకు ఇట్లాంటిది కూడా లేదు. మంచిగా చూసుకుంటారు. ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నప్పుడు నా పిల్లల్ని కూడా వాళ్ళు ఒక 2 days కాదు, 3 days కాదు, 5 days కాదు, ఎన్ని డేస్ అయినా కూడా పిల్లల్ని కూడా చూసుకుంటారు. అంటే ఎట్లాంటి సమస్య కూడా లేదు. నాకు మంచి సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి. ఇంకేం కావాలండి? జనరల్ గా మనం బయట వెళ్ళినప్పుడు ఫ్యామిలీని చూసుకోవడానికి ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు. అండ్ అలాగే ఎక్కువగా రిలేటివ్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఒక రంగంలో ముందుకెళ్ళినప్పుడు అది కూడా లేకుండా చాలా హ్యాపీగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నారు జ్యోతి గారు. సార్ నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ అవేర్నెస్ చేస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మేడంని గెలవడానికి వచ్చాము. మీరు మేడంకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మొగాడి వెనక ఆడవాళ్ళు ఉంటారంటారు, కానీ నా ముందు నా భార్య ఉంది. నాకు స్త్రీలంటే చాలా గౌరవం. దేవుడు అందుకే నాకు 2 బిడ్డలు ఇచ్చిండు. ఎప్పుడు మహిళలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ జ్యోతి శ్రీ విద్యా కరుణాకర్ 35వ వార్డు కౌన్సిలర్. ఇదండి శ్రీ విద్యా కరుణాకర్ గారి యొక్క లైఫ్ స్టైల్ ఇలా ఉంది. సో మహిళల్లో చైతన్యం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీ విద్యా కరుణాకర్ గారి మనోభావాలను తెలుసుకున్నాము. మరొక చైతన్య మహిళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.